హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, తిరుమలకి వెళ్ళాము, కొండ మీద ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తున్నాము అని చెప్పాను కదా. ఇంకా ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి ఒక కోరికగా అయితే మిగిలిపోయింది. సో ఫైనల్గా ఇక్కడికి కూడా వచ్చేసాము అనమాట. ఒక డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, సో అలా అనమాట. మేమందరం అనుకొని ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు వెళ్ళినా అసలు వెళ్ళలేకపోయే వాళ్ళమే. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే మాకు కుదిరింది. అది నేను గట్టిగా చెప్తే అప్పుడు తీసుకొని వచ్చారు. అంటే ఈ ప్లేస్ ఉందని మాకు ఎప్పుడు తెలియదు. ఇంకా ఈసారి తెలుసుకొని మరీ వచ్చానమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడికి అనుకుంటున్నారా? అదేనండి, జపాలికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి. సో నేనైతే అలానే భావించా. ఎన్ని ఇయర్స్ నుంచి తిరుమలకి వెళ్ళాము, ప్రతి ఇయర్ వెళ్ళేవాళ్ళమే. మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది అంతేగాని, ఇంకా మ్యారేజ్ కాకముందు ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళమి. అలా వెళ్ళే మాకు అసలు ఈ జపాలి ఉందని కూడా అస్సలు తెలియదు. యూట్యూబ్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని వెళ్ళానమాట. ఎలా అయితే ఏమి, ఫైనల్గా వెళ్ళామా లేదా అనేది మనకి కావాలి. అబ్బా, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగుందండి. కానీ మనం ఆ వెహికల్ దిగిన తర్వాత ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే మనం నడవాల్సి వస్తుంది. మనము ఆ స్టెప్స్ నడిచి వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళే దారిలో వాటర్, బటర్ మిల్క్, జ్యూస్, ఫ్రూట్స్, ఫ్రూట్ కట్టు ఇలా అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇంకా మనకు నచ్చితే మనం తీసుకొని తాగడం ఇలాంటివన్నీ చేస్తూ మంచిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఒక్కసారిగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కూడా. టెంపుల్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ స్టెప్స్ నడిచేటప్పుడు కూడా మనకి అలసట రావడం, అలా ఇబ్బంది పడడం అలా ఏముండదు. మనం జాలీగా వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తమలపాకుల మాల, టెంకాయ, కడ్డీలు, కర్పూరం, నెయ్యి ఇవన్నీ అయితే స్వామివారికి ప్రీతికరం అని చెప్పేసి అందరూ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మాకైతే తెలీదు, మేము కూడా తీసేసుకొని ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. అప్పటికే చాలా క్యూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 2 అయిపోయింది టైం అయితే మేము నడుచుకొని వెళ్ళేసరికి. 12:30కే టెంపుల్ క్లోజ్ చేసేసారు అనుకుంటా. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది కదా. సో 2కి అయితే ఓపెన్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు. ఇంకా మేమైతే వెయిట్ చేసాము. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంకాయ ఇవన్నీ తీసేసుకొని స్వామివారి ప్రదక్షిణాలు చేసి ఇంకా అదంతా చూసుకున్న తర్వాత ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేసేసారు. ఫైనల్గా 2 పైన అయిపోయింది వాళ్ళు ఓపెన్ చేసేసరికి. ఇంకా మేము స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. మంచిగా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి చూడండి ఎంత బాగుందో. అక్కడ వచ్చేసి కాయిన్స్ అయితే అతికిస్తున్నారు. ఇక్కడ మా హస్బెండ్ కూడా అతికిస్తున్నారు చూడండి. ఫస్ట్ ఒక కాయిన్ అయితే అంటుకోలేదు, మిగిలిన కాయిన్లన్నీ అంటుకున్నాయి. ఫస్ట్ టైం జపాలికి వెళ్ళాను. ఫస్ట్ టైం ఆ శ్రీరాముడిని దర్శనం చేసుకున్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాము. లెమన్ రైస్ పెట్టారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇవన్నీ చూపిస్తుంది, ఇంతకీ దర్శనం అయిందా లేదా వాళ్ళకి అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. సో ఈ వీడియోలోనే అంతా క్లియర్గా షేర్ చేసుకుంటాను. దర్శనం అయిందా లేదా, అసలు ఎక్కడికి వెళ్ళాము, ఎలా జరిగింది, ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీతో చెప్పేస్తాను. ఓకేనా? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. జపాలిలో ఫైనల్గా కోనేరు దగ్గర కూడా వచ్చానండి. చూడండి ఎంత బాగుందో. నాకు తెలిసి ఎవరు అక్కడికి వెళ్ళేటట్టు లేరు. ఆ పుష్కరిణిలో వాటర్ చల్లుకుంటే చాలా మంచిది అంటారు కదా, అక్కడ ఎవరు లేరు. అందుకే మేము కూడా వచ్చేసాము. బట్టలు అయితే ఆరవేస్తున్నారు కానీ ఎవరు లేరు. ఇంకా ఫైనల్గా ఆ శ్రీరాముడి దర్శనం కూడా జరిగింది. ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగున్నాడో. జపాలి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాప వినాశనం దగ్గరికి అయితే వెళ్ళామండి. ఎంత బాగుందంటే, నాకు చాలా ఇయర్స్కి వెళ్ళాను కదా, ఏదో తెలియని బాధ. మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పేస్తాను నా ఫీలింగ్స్ అన్ని. ఇంకా అలా ఉండే. పాప వినాశనం దగ్గరికి అయితే మేము రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళమే. ప్రతి ఇయర్ వెళ్ళినప్పుడు అన్ని టెంపుల్స్ చూసుకొని వచ్చేవాళ్ళమే, ఒక్క జపాలి తప్ప. మిగిలిన అన్నిటి దగ్గరికి వెళ్ళి చూసుకొని దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళమే. మాకు జపాలి గురించి అస్సలు తెలీదు. ఈసారి తెలుసుకొని వెళ్ళానన్నమాట. ఇంకా ఇదండి, ఇంకా పాప వినాశనం డ్యామ్ ఇదంతా చూసేసుకొని ఇంకా అక్కడ వాటర్ పడుతుంటాయి కదా, అసలు ఎంత ప్యూర్ వాటర్ కదండి. అవి తాగుతారు, పైన చల్లుకుంటాము, ఇదంతా చాలా బాగుంటుంది కదా. ఫైనల్గా మేము కూడా అక్కడికి వెళ్ళి గంగాదేవి దర్శనం చేసేసుకొని ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరైతే వచ్చేసాము. అప్పటికే 4 అయితే అయిపోయింది టైము. ఇంకా తిరుమలకి వచ్చేసరికి 4 అయిందనమాట. ఇంకా అక్కడ వచ్చేసి అన్నదానం, ప్రసాద కేంద్రాలన్నీ అయితే క్లోజ్ అయిపోయాయి. ఆకలి వేయటం అలా అంతా ఏం లేదు. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంతా స్నాక్స్ ఇవన్నీ తినేసి వచ్చాం కదా. సో అందరికీ కొంచెం
కంట్రోల్లోనే ఉన్నామన్నమాట. ఇంకా ఎవరు ఫుడ్ తినడానికి ఇష్టపడలేదు. ఏమైనా సాంబార్ రైసు ఇలా ఏమైనా ప్రసాదాలు ఇలా దొరికితే తిందాము, లేదంటే ఒకటేసారి ఈవినింగ్ వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము, రూమ్ దగ్గరకైతే వచ్చేసాము. రూమ్కి వెళ్ళిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ 7 అలా అయింది. 7 అప్పుడేమో మేము అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మేము అంత జర్నీ చేసాం కదా, అంత జర్నీ చేసినప్పుడు హాట్ వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. కానీ మేము తీసుకున్న రూమ్లో హాట్ వాటర్ వచ్చేవి, గీజర్ ఉందన్నమాట. ఎంత ఇదిగా అనిపించిందో ఈ పెయిన్స్, అసలు ఈ జర్నీ చేసినట్టు అలా ఏం అనిపించలేదు మాకైతే. వెళ్ళగానే అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము త్వరగా. అంటే చాలా మంది ఉన్నాం కదా, 10 మంది పైనే ఉన్నాము. సో అందరం కలిసి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఒకటే వాష్రూమ్ ఉంది, సో అందులో ఒక్కొక్కరంగా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. సో అందువల్ల ఇంకా అందరం కలిసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది. ఇంకా మేము అలా నడుచుకుంటూ వచ్చేసి అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ప్రసాదం ఇదంతా తినేసి డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా 7 అయితే అయిపోయింది. ఇంకా అన్నప్రసాదం దగ్గరికి అయితే బయలుదేరేసి వెళ్ళిపోయాము. చాలా బాగా అనిపించింది నాకైతే ఈసారి అనండి నేనైతే దర్శనానికి తీసుకెళ్ళింది. మేము అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ స్వామివారిని అయితే మాడవీధుల్లో ఊరేగిస్తున్నారు. అబ్బా ఎంత బాగుందో, నాకైతే అస్సలు కనిపించలేదు. నేను అసలే పొట్టిగా ఉంటాను కదా, కొంచెం మరీ పొట్టేం కాదు, హైట్ లేను కదా, అది మనకి కనిపించదు. సో అందువల్ల ఇంకా మా నాన్న అయితే నాకు వీడియో తీసిచ్చారు. చూడండి ఊరేగింపు జరుగుతుంటే నేను ఇక్కడ వీడియోలో మీరు చూసినట్టే చూస్తున్నాను. లైవ్లో ఉండి కూడా నాకైతే అస్సలు కనిపించలేదు, చాలా బాధ అనిపించింది. హైట్గా ఉండేవాళ్ళేమో మంచిగా చూస్తున్నారు, చాలామంది లైవ్లు కూడా పెట్టి చూపిస్తున్నారు. ఇంకా అక్కడ ఆ ఊరేగింపు ఇదంతా మాకైతే అసలు కనిపించలేదు. నేను అయితే అలా నిలబడుకొని చూసే వాళ్ళందరినీ అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఏదైతే ఏమో హ్యాపీనెస్సే వేరనుకోవచ్చు. ఇంకా మీరందరూ అనుకోవచ్చు ఏంటి వరాహస్వామి దర్శనం చేసుకున్నారా లేదా అని చెప్పేసి. అసలు వరాహస్వామి దగ్గర ఫుల్ రష్గా ఉన్నారండి. ఇంకా పుష్కరిణిలకు కూడా మేము జస్ట్ వెళ్ళేసి వచ్చాము, కానీ ఇంకా అక్కడంతా ఏం చేయలేదు. వరాహస్వామి దర్శనం అయితే మేము శ్రీవారి స్టెప్స్ మీదే చేసుకున్నాం కదా, అక్కడ మాకు కనిపించారు. సో ఇంకా అక్కడ మేము చేసేసుకొని బయలుదేరాము. ఇంకా అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ఆ స్వామి కదా అని చెప్పేసి నేనైతే భావించుకున్నా. ఇంకా ఇదండి మేమైతే ముడుపు తీసుకెళ్ళాము స్వామివారికి ఉండీలో ప్రసాదించడానికి. మనీ కూడా తీసుకెళ్ళాము, మాకు మొక్కుబడి మనీ ఉన్నా. సో ఇదంతా మేము స్వామివారికి సమర్పించాలి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అది కాకుండా 7 శనివారాల వ్రతం కూడా నేను స్టార్ట్ చేశాను కదా, ఎలాగైనా ఆ ముడుపు ఖచ్చితంగా మనం స్వామివారి ఉండిలోనే వెయ్యాలంట. సో ఇంకా అందువల్ల నేనైతే ఆ ముడుపుని, మేము మొక్కుకున్న మనీని ఇదంతా కలిపి మేము శ్రీవారి ఉండిలోనే వేసాము. చాలా బాగా అనిపించింది. అసలు దర్శనానికి వెళ్ళినప్పుడు 7:30కేమో మేము దర్శనానికి వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో మమ్మల్ని అక్కడ క్యూలో కూర్చొని పెట్టారు. ఒక హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ 8కేమో బయలుదేరామన్నమాట. అక్కడ నుంచి 8కి బయలుదేరితే క్యూ లైన్లో 8:56 ఆల్మోస్ట్ 9 కల్లా మా దర్శనం అయితే అయిపోయింది. మాకు ఇచ్చిన టైమింగ్ కూడా 9 PM అంటే సండే రోజు వచ్చింది. సండే రోజు నైట్ 9 PM దర్శనం టైమింగ్ అయితే మాకు ఇచ్చారు. మాకు ఇచ్చిన టైంకి ఒక 4-5 మినిట్స్ కన్నా ముందే మాకైతే దర్శనం అయిపోయింది, శ్రీవారి దర్శనము. అబ్బా లోపల నుంచి చూస్తుంటే మనం చూసే 2-3 సెకండ్లు అయినా ఎంత బాగా అనిపించిందో. నేనైతే దర్శనం చేసుకున్న అనంతరం ఏడుస్తూనే ఉన్నా. ఆ క్యూ లైన్లో మా వాళ్ళు నన్ను తిడుతూనే ఉన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి. నాకు ఒక ఎమోషనల్ అయిపోయానండి. ఎందుకంటే 8 వీక్స్ ఎంత నిష్ఠగా పూజ చేస్తామో మనకే తెలుసు. అరే ఫైనల్గా ఆ రోజు వచ్చిందే, ఆ హుండీలో ఈ స్వామివారి ముడుపు వేస్తున్నామే అని చెప్పేసి ఎంత విధనిపించిందంటే నాకైతే. కొంతమంది వేయలేకపోవచ్చు, కొంతమంది వేసేవాళ్ళు ఉండొచ్చు. ఇంత త్వరగా నేను పూజ చేసుకున్న 1 మంత్లోనే వెళ్ళగలిగానా, స్వామి నన్ను పిలుచుకున్నాడా అని చెప్పేసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయా. స్వామిని దర్శనం చేసుకునే అనంతరం ఏడ్చుకుంటూ వచ్చేసాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకో అండి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఏమనుకోవద్దు. నాకైతే ఒక
ఏం చెప్పాలి, డ్రీమ్ కమ్ ట్రూ లాగా అయిపోయింది. అరే 3 ఇయర్స్ అయిపోయింది, ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళమి, ఇప్పుడు ఎందుకు ఇలా స్ట్రక్ అయిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఆగాల్సి వచ్చింది అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంత వేగంగా పిలుస్తాడు, ఇంత వేగంగా దర్శనం జరిపిస్తాడు అని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్నైతే నమ్మి మా వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళ నమ్మిన దాన్ని నేను ఉమ్మి చేయలేదని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళందరూ ఇలా టోకన్స్ తీసుకొని వెళ్తున్నాము, మనకు దర్శనం ఎప్పుడు అవుతుందో ఏమో, మనం మామూలుగా ఇంతకుముందు వెళ్ళినట్టే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాము అని చెప్పేసి నన్ను డీమోటివేట్ చేయడానికి ట్రై చేశారు. నేను ఒక్కటే అనుకున్నా, మనం ఇలా టోకన్స్ తీసుకొని వెళ్తేనే మనకి దర్శనం అవుతుంది, ఎలాగైనా త్వరగానే దర్శనం చేసుకొని వచ్చేస్తాము అని చెప్పేసి వాళ్ళందరినీ నేను మోటివేట్ చేసి తీసుకొని వెళ్ళానన్నమాట. ఇంకా ఫైనల్గా వాళ్ళు నన్ను తిట్టకుండా వాళ్ళ చేతుల్లో నన్ను స్వామి బ్రతికిచ్చాడని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ దర్శనం లేట్ అయిందంటే అంటే వీళ్ళకి తెలియదు కదా ఎస్ఎస్డి దర్శనం ఏంటి, ఎలా జరుగుతుంది, అసలు మా అమ్మ వాళ్ళకి అసలు నిల్ నాలెడ్జ్. విలేజ్ వాళ్ళంటే చాలా ఇన్నోసెంట్గానే ఉంటారు, అది మీకు అందరికీ తెలిసిందే. ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మనం రెడీ అయిపోయి ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్నారనమాట. నేను వాళ్ళందరినీ గట్టిగా పట్టి మనం ఇలా టోకెన్స్ తీసుకొని ఉన్నాం కదా, అప్పుడే వెళ్ళాలి, ఆ టైమింగ్కే మనం వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళందరినీ మోటివేట్ చేసి నేను అప్పుడు తీసుకెళ్ళిన దానికి స్వామి నాకు మంచి ప్రతిఫలం ఇచ్చాడని చెప్పేసి నేను అనుకున్నాను. స్వామికి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇంకా అలాంటి దేవుడికి మనం ఎంత ఏం చేసినా సరిపోదు, ఆయన ముందు మనం ఎంతలేండి. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా దర్శనం అంతా అయిపోయింది, చాలా హ్యాపీగా వచ్చేసాము. 1 అవర్లో దర్శనం అయినందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ఇలానే వెళ్దామని కూడా చెప్పేశారు నాకు ముందే. ఫైనల్గా స్వామి దర్శనం అయితే అయిపోయింది, చాలా హ్యాపీ మేమంతా. ఇంకా లడ్డూలు ఇవన్నీ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి టెంకాయలు కొడుతున్నాము. ఇక్కడ టెంకాయలు కొట్టే దగ్గర ఒక సీక్రెట్ అయితే మీతో షేర్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మేము టెంకాయలు కొడుతున్నాం కదా, అక్కడ మా హస్బెండ్ బ్రాస్లెట్ అయితే పడిపోయింది. ఇప్పుడు కాదు, మా మ్యారేజ్ టైంలో, నా మ్యారేజ్ అయింది కూడా తిరుమలలోనే అనమాట. టెంకాయలు కొట్టే దగ్గర పడిపోయింది. మేమైతే అస్సలు చూసుకోలేదు, అది కూడా మా అక్క చూసి మళ్ళీ టెంకాయలు కొట్టే దగ్గరికి వెళ్ళి చూసి తెచ్చేసరికి 1/2 అవర్ పట్టింది. కానీ ఎక్కడ పడిందో అక్కడే ఉందన్నమాట, అసలు బ్రాస్లెట్ ఎవరు టచ్ కూడా చేయలేదు. అదే కదా స్వామి మహత్యం అంటే. ఇంకా ఏదైతే మా బ్రాస్లెట్ కూడా దొరికింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా నాన్న వాళ్ళకి ఫొటోస్ తీస్తున్నాను. ఇంకా ఆ నైట్ అంతా ఫుల్ వర్షం వచ్చేసిందండి, చాలా క్రౌడ్ అనిపించింది. ఫుల్ వర్షంగా ఉండేసరికి ఇంకా మేము రూమ్కి వెళ్ళి అయితే పడుకునేసాము. ఇక్కడేనండి మా రూమ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంకా ఏదండి, ఇంకా ఫైనల్గా ఆ నైట్ అంతా అలా రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే బయలుదేరి వచ్చేసాము. ఇంకా మేము మంగాపురం దగ్గర అయితే ఇలా షాపింగ్ అయితే చేసాము. అందరం షాపింగ్ చేసేసుకున్నాము, ఎవరెవరికి ఏమేమి కావాలో అని చెప్పేసి. తిరుమలలో అయితే ఏమంతగా చేయలేదు, తక్కువ చేసాము. ఇంకా మంగాపురంకి వచ్చి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని షాపింగ్ అంతా చేసేసుకొని ఇంకా అమ్మవారి ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడ ఇంకా లడ్డూస్ ఇవన్నీ తీసేసుకొని ఇంకా మేమైతే బయలుదేరామండి. అక్కడ నుంచి ఇంకా అక్కడ జూ పార్క్ ఏదో ఉందంట, అక్కడ కూడా వెళ్ళాలి, కపిల్ తీర్థం అది ఇది అనుకున్నాం. కానీ ఇంకా మాకు టైం సెట్ అవ్వలేదు. ఇంకా ఎలాగైనా మేము డ్యూటీస్కి వెళ్ళాలి కదండి, మనకి కుదరదు. సో ఇంకా అందువల్ల బయలుదేరేసి రావాల్సి వచ్చింది. ఇది వచ్చేసి మేము అక్కడ లాకర్స్ తీసుకున్నాం కదా ఆ మంగాపురంలో. ఇంకా అక్కడ అనమాట లాకర్, ఇంతకుముందు ఫ్రీ లాకర్స్ దొరికాయి, ఇప్పుడైతే మాకైతే అసలు అవి కనిపించలేదు. మనీ పే చేసి లాకర్ తీసుకున్నాము. ఇన్ని అవర్స్కి ఇంత మనీ అయితే మనం కట్టించుకుంటారు. సో అదనమాట. ఇంకా ఫైనల్గా మేము తీసుకున్న షాపింగ్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నా, చూసేయండి. ఇంకా మేము వచ్చేసరికి 4:30కి 5కు ట్రైన్ అయితే ఉండిందండి తిరుపతి నుంచి నెల్లూరుకి. ఇంకా మేము అంతా తీసేసుకొని 4:35 కల్లా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాము కదా, చాలా అన్ఈజీగా డిస్కంఫర్ట్గా అనిపించింది. ఎంతైనా బస్ జర్నీయే, ట్రైన్ జర్నీనే కదా. ఇంకా మేమంతా మేము బుక్ చేసుకున్నాము. మా అమ్మ వాళ్ళు జనరల్లో అయితే వెళ్ళారు. అంటే వాళ్ళు ఎందుకో సీట్లు లేవని చెప్పేసి, వద్దులే మేము జనరల్లో వస్తాంలే అని చెప్పేశారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అందరం కలిసి ఆ ట్రైన్కి ఎక్కేసి మేము నెల్లూరుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:30 అలా అయితే అయ్యింది. ఇంకా నెల్లూరుకి వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా మా ఇంటికి మేము వచ్చేసాము కదా, ఎంతైనా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మేమైతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఇంట్లో పూజ ఇవంతా చేసేసుకొని అందరికీ ప్రసాదాలు పంచేసుకొని ఫుల్ హ్యాపీ అండి. ఈసారి ఎందుకో నాకు ఈ తిరుపతి జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం త్వరగా అయిపోయింది, అందరం ఎంజాయ్ చేసాము. అందరూ రాలేదు, కొద్దిమంది
మందిమే. అసలు వెళ్తే కనుక మేము చాలామంది వెళ్తాము. ఈసారి చాలా తక్కువగా వెళ్ళాము, 10 మంది అలాగా. ఇదండి నెక్స్ట్ స్వామివారి పిలుపు. నాకు త్వరగా రావాలి అని చెప్పేసి, స్వామివారిని చాలా దగ్గర నుంచి చూడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో, త్వరగా రావాలని కోరుకుందాం.